హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదనే సత్యం అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ఒకసారి ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే మరొకసారి మరో పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ అధికారంలో ఉన్న సమయంలో అవినీతికి పాల్పడితే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడి ఆ తర్వాత జైలు పాలైనటువంటి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇలా చాలా రాష్ట్రాల్లో జరిగింది. అయితే మనం 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత 2019లో అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీని బలంగా టార్గెట్ చేసుకుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందనే దానిపైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టి చాలామంది మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన, ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన కూడా ఫోకస్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారిని జైలు కూడా పంపించారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసింది అమరావతి భూముల విషయంలో, అలాగే లిక్కర్, అలాగే ఇసుక. ఇక్కడ స్కామ్ జరిగినట్లుగా సిఐడి విచారణ కూడా జరిపించారు. సేమ్ ఇప్పుడు అలాంటిదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ అవినీతి చేసింది అనే దానిపైన ఫుల్గా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా చూస్తే లిక్కర్లో, అలాగే ఇసుక, సేమ్ భూ దందాలపై నిన్న అసెంబ్లీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక కీలకమైన కామెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో దాదాపు 25,000 ఎకరాల అసైన్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేశారని, దానికి సంబంధించినటువంటి విచారణ జరిపిస్తున్నామని, ముఖ్యంగా ఆ రిజిస్ట్రేషన్లన్నీ ఆపేయాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా చెప్పారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్లుగా మంత్రి చాలా కీలకమైన కామెంట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రుల్లో, అంటే మాజీ మంత్రుల్లో, మాజీ ఎమ్మెల్యేలో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్నట్లుగా కనబడతా ఉంది. అంతేకాకుండా ఇసుక, లిక్కర్ స్కామ్లలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా దానిపైన కూడా సిఐడి చేత విచారణ కూడా జరుగుతూ ఉంది. సో మొత్తానికి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ అంశాలపైనైతే ఫోకస్ పెట్టిందో, ఎగ్జాక్ట్లీ కూటమి ప్రభుత్వం కూడా ఆ అంశాలపైనే ఫోకస్ పెట్టింది. ఇసుక, మద్యం, భూ ఆక్రమణలపైన. ప్రజా దర్బార్లో కూడా భూ కబ్జాలు ఎక్కువగా జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ భూ స్కామ్లలో, అలాగే మద్యం, ఇసుక స్కామ్ల పైన పూర్తిగా ఫోకస్ పెట్టి సిఐడి విచారణ జరుగుతూ ఉంది.